వికారాబాద్ జిల్లా బుగ్గరామేశ్వరం ప్రాంతంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 6 ఏళ్ల బాలుడు తృతిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఓవర్ స్పీడ్తో వచ్చినటువంటి ట్రక్ మూలమలుపు వద్ద 2 బైకులను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి తృతిక్తో పాటుగా మరో 3గురికి తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉండగా తృతిక్ తండ్రి సాకలి లాలయ్య కూడా మృతి చెందినట్లుగా సమాచారం. మిగతా బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నమస్తే అండి, నేను వికారాబాద్ టౌన్ సిఐని. ఈరోజు మార్నింగ్ అంటే 1వ తారీఖు మార్నింగ్ తెల్లవారుజామున 7:30 గంటల సమయం లోపల ఒక ప్రమాదం జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. మేము ప్రమాదం మాకు సమాచారం వచ్చిన వెంటనే 5 నిమిషాల లోపల ఇక్కడికి సంఘటన స్థానానికి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించిన విషయం ఏంటంటే, ఒక ట్రక్ పైన ఒక జేసీబీ వేసుకుని వెళ్తున్నటువంటి ఒక ట్రక్ డ్రైవరు నిర్లక్ష్యంగా వ్యవహరించి టర్నింగ్ దగ్గర ప్రమాదం చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిలో గమనించినట్టయితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒక బైక్ పైన ఒక స్కూటీ పైన వాళ్ళ సొంతూరు అయినటువంటి కొండాపూర్ దారూర్ మండల్ లిమిట్స్లో ఉంటుంది.